మనతో పాటుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ప్రచారంలో భాగంగా దాదాపు నెల రోజుల పాటుగా ఇటువైపుగా ఉండి ప్రచారం నిర్వహించినటువంటి ఆది శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది అన్న మొత్తానికి జూబ్లీ హిల్స్ తీపి కవరు వచ్చింది, దాదాపు వచ్చి కూడా దాదాపు 3 గంటలుగా 4 గంటలుగా వస్తూ ఉంది. ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తే? అంటే ప్రజలకు ఈ ప్రభుత్వం పైన విశ్వాసం పెరుగుతుందనడానికి నిదర్శనం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ప్రజల మధ్యలో ఉండి ప్రజాపాలన, పేద ప్రజల సంక్షేమం కొరకు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, రైతు వర్గము, మహిళా లోకము, నిరుద్యోగులకు, విద్యార్థులకు మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా చక్కటి తీర్పు జూబ్లీ హిల్స్ ప్రజలు ఇస్తారని చెప్పని అన్నాము. దానికి అనుగుణంగా విజ్ఞులు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడు బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించడం అనేది ఆనందదాయకం, శుభదాయకం అని మాట చెప్తా ఉన్నా. ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి 42% రాజకీయ పరంగా రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం కానీ, విద్యా ఉద్యోగులు ఇవ్వాలని చెప్పిన ఆలోచన ముందుకు పోయేటువంటి కార్యక్రమం కానీ, ఎస్సీ కేటగిరీస్కి సంబంధించినటువంటి 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ బిల్లును కూడా ఆమోదింపు చేసేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు భూభారతి అనేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమం తీసుకురావడం కానీ, హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్దే క్రమంలో గతంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసింది కాంగ్రెస్, మెట్రోను తీసుకొచ్చింది కాంగ్రెస్, ఓవరాల్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా ఇప్పుడు రాబో రోజుల్లో RRR తీసుకొచ్చేటువంటి సందర్భం, నూతనంగా 4th సిటీని చేసేటువంటి కార్యక్రమం, పాత బస్తీ వరకు కూడా మెట్రోను తీసుకుపోతామనేటువంటిది, మూసీ నది ప్రక్షాళన, అంటే మహానగరానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాలు, ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క కొత్త పాలసీని తీసుకుని వస్తున్న క్రమంలో వస్తున్నటువంటి ఉప ఎన్నిక కంటోన్మెంట్లో ప్రజలు అదే విధంగా ఆశీర్వదించారు. ఈరోజు జూబ్లీ హిల్స్లో కూడా అదే విధంగా ఇచ్చారు. అంటే దీని పట్ల చూస్తే ఇంతమంది ముఖ్యమంత్రి గారు విశ్లేషణ చేసిన తీరులో ఈరోజు 2023 డిసెంబర్ 3న జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఫలితం బట్టి ఆ తర్వాత లోక్సభ, ఆ తర్వాత కంటోన్మెంట్, తర్వాత ఇప్పటి వరకు అంటే ప్రజలలో ఒక విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పోతుంది. ప్రధానంగా ప్రజలు పోలైన నోట్లలో 51% ఈరోజు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇలా చెప్తా ఉన్నారు. కానీ ప్రచారంలో భాగంగా ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన అవాకులు చెవాకులు పేల్చుతూనే వచ్చింది. ఒక బీసీ పెద్ద పైన ఇట్లా అవాకులు చెవాకులు పేర్చడం ఏంటని ఇటు బీసీ సంఘాలు, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా అంటున్నారు. ఈ రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటిది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అవాకులు చెవాకులు వాళ్ళు ప్రెస్టేషన్లు ఉండేటువంటి మాటలుగా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనించినారు. వీళ్ళు ఎంత మాట్లాడినా వీళ్ళ దగ్గర ఉన్నది లేదు, వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రభుత్వం మరో 3 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత కూడా 5 ఏళ్ళకు ఇదే ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థి బీసీ బిడ్డను గెలిపించుకుందాం, యువకుడు, విద్యావంతుడు, సామాజిక స్పృహ ఉన్నటువంటి నవీన్ యాదవ్ను గెలిపించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాల అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా వచ్చినటువంటి తీర్పు. అంటే ఇది ఒక రకంగా వాళ్ళకి చెంపదెబ్బగానే భావించాలి. అంటే మీరు అవాకులు చేయవకలే కాదు, ఏకంగా రౌడీ అనే పదాన్ని సంబోధించు ప్రతినిత్యం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకుంటప్పుడు కూడా మా అభ్యర్థి పట్ల విష ప్రచారం చేసిన ప్రజలు ఈరోజు చక్కటి ఆశీర్వాదం ఇచ్చారు. లోకల్ బాడీస్ కూడా జరగబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ అలాగే జీడబ్ల్యూఎంసీ లాంటి మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే జనరల్గా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తాయి. ప్రజలు విజ్ఞులు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అభ్యర్థులు గెలిపించుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోయే లక్ష్యంలో పనిచేస్తారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి తెలుస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయన్నటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి 10 మంది విషయంలో, ముఖ్యంగా ఖైరతాబాద్ లాంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుందంటా ఉన్నారు. ఆ బై ఎలక్షన్ కూడా మరికొద్ది రోజుల్లో రాబోతున్నట్టున్నారు. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతా ఉన్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎక్కడ రావు అని నేను అనుకుంటా ఉన్నా, ఎన్నికలు ఉండబో అని నేను అనుకుంటున్నా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇదే తీర్పు రిపీట్ అయ్యిందని భావిస్తున్నాను. ఇది ఆది శ్రీనివాస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక దెబ్బ లాంటిది అన్నట్టు, ఈ తీర్పు చెప్పపెట్టు లాంటిది అన్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.